ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ క్రికెట్ లో ఇప్పుడు ఆటగాళ్ల ప్రదర్శన కంటే బోర్డు అంతర్గత యుద్ధమే హాట్ టాపిక్ అయింది. టీమిండియా చేతిలో ఘోర పరాజయం తర్వాత రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ అసమర్థతే ఈ పతనానికి కారణమని అఖ్తర్ సూటిగా ఆరోపించాడు. అసలు ఈ నఖ్వీ ఎవడు? అసలు ఎవడు వీడు? క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా తెలియని వ్యక్తికి పగ్గాలిస్తే దేశం నాశనం గాక ఇంకేమవుతుందంటూ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనుభవం లేని వ్యక్తులు పీఠమెక్కితే క్రికెట్ పాతాళానికి పడిపోతుందని నఖ్వీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే పాక్ క్రికెట్ను పూర్తిగా ముంచేశాయని అఖ్తర్ మండిపడ్డాడు. కేవలం బోర్డునే కాదు, పాక్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రీది, షాదాబ్ ఖాన్ వీళ్ళ ముగ్గురిని కూడా అఖ్తర్ ఎక్కడా వదిలిపెట్టలా. ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేని సన్నాసులు వీళ్ళు అంటూ ప్రశ్నించాడు. ఒత్తిడి ఉన్నటువంటి సమయంలో చేతులెత్తేసే ఆటగాళ్లకు అనవసరంగా మద్దతు ఇస్తున్నారు మీరు. ప్రతిభ కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి ఆటగాళ్ల వల్ల, మీ వల్ల, ఇలాంటి నిర్ణయాల వల్ల, అలాంటి చెత్త బ్యాట్స్మెన్స్ని, చెత్త బౌలర్స్ని కొనసాగించడం వల్ల దేశం పరువు పోతుందంటూ ఘాటుగా విమర్శించాడు షోయబ్ అఖ్తర్. భారత్తో మ్యాచ్కు ముందు మొహసిన్ నఖ్వీ చేసిన బహిష్కరణ డ్రామాలపై నిప్పులు జరిగాడు. టీమిండియా ఒక పటిష్టమైన జట్టు నిర్మించుకోవడంలో బిజీగా ఉంటే మన బోర్డు మాత్రం మీడియా పబ్లిసిటీ కోసం పాకులాడింది. ఐసీసీ బెదిరింపులకు భయపడి యూటర్న్ తీసుకున్న నఖ్వీ తీరును తప్పుపడుతూ మైదానంలో ఆట కంటే బోర్డు రూమ్లో రాజకీయాలే ఎక్కువ అంటూ ఆయన మండిపడ్డాడు. పాకిస్తాన్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఆ దేశ అభిమానుల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. స్టేడియం బయటే అభిమానుల టీవీలు పగలగొట్టడంపై అఖ్తర్ స్పందిస్తూ అభిమానుల ఆగ్రహం కరెక్టే అని చెప్పాడు. బోర్డు అండగా ఉండాల్సింది పోయి బహిరంగంగా ఆటగాళ్లను తప్పుపట్టడం వల్ల వారి మనస్థైర్యం దెబ్బతింటోందని, నఖ్వీ కేవలం తన పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడని ఆరోపించారు. చివరిగా పాక్ క్రికెట్ భవిష్యత్తుపై అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఎక్కడైనా బోర్డులో ప్రక్షాళన జరగకపోతే పాక్ క్రికెట్ను కాపాడటం ఎవరి తరం కాదని హెచ్చరించాడు. కేవలం ఆటగాళ్లను మార్చడం వల్ల ఫలితం ఉండదు, మొత్తం సిస్టమ్ మారాలంటూ ఆయన డిమాండ్ చేశాడు. నిజంగా షోయబ్ అఖ్తర్ చాలా కరెక్ట్గా మాట్లాడాడు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు తమ ఆట తీరును ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, అసలు ప్రత్యర్థుల మీద ఏ విధంగా పైచేయి సాధించాలి, మనం బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు, అన్ని విభాగాలు మనం ఏ విధంగా పటిష్టంగా కావాలి, గెలిపే లక్ష్యంగా ఎట్లా పనిచేయాలి, అసలు దీన్ని చూడాల్సినటువంటి పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ పూర్తిగా దీన్ని గాలి కుదిలేసి పరమ చెత్తగా, అంటే సమర్థత లేని నాయకుడిని అందలం ఎక్కిస్తే పీఠం మీద కూర్చుంటే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి కుండబద్దలు కొట్టాడండి. ఎస్, వాస్తవంగా జరుగుతున్నది ఇదే. పాకిస్తాన్ రాజకీయాలతో ఒక డ్రామా ప్లే చేస్తుంది, ఆటను పూర్తిగా గాలి కుదిలేసింది. మొన్న అంతకుముందు ఏం చేసిందండి ఈ మొహసిన్ నఖ్వీ అనేవాడు? ఏం చేశాడు? బంగ్లాదేశ్ మేము ఈ T20 వరల్డ్ కప్ భద్రత కారణాలు ఇచ్చా మేము ఆడబోము అంటే అసలు వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడానికి రెచ్చగొట్టింది పాకిస్తాన్. ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రబుద్ధుడు ఈ మొహసిన్ నఖ్వీ ఒకవైపు బంగ్లాదేశ్ని రెచ్చగొట్టాడు, మరోవైపు ఇండియాతో మేము ఆడం, ఇండియాతో మేము ఎందుకు ఆడాలి, ఇండియాతో మేము ఆడమని చెప్పి ముందుగా ఆ మొండి పట్టుదల పోయి తర్వాత ఆ దేశ పాలకులకు కూడా ఈ విషయాన్ని చేరవేసి వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకునే విధంగా ప్రయత్నం చేశాడు ఈ మొహసిన్ నఖ్వీ. తర్వాత చచ్చిచెడి ఐసీసీ ఇచ్చినటువంటి క్లాస్ పీకిన తర్వాత మీరు ఇంత నష్టం భరించాల్సి వస్తుంది, మీరు ఆడకపోతే ఒకవైపు ఆట పట్ల నిబంధనల్ని మీరు తొంగలు తొక్కడమే కాదు, ఆ క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయటమే కాదు, ఈ విధంగా మీరు చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటే కోట్ల రూపాయల నష్టం వస్తుంది, అది ముందు మీరు కట్టండి అని చెప్పి అప్పుడు ఐసీసీ ఒక ఘాటుగా మాట్లాడితే అప్పుడు వెనక్కి తగ్గి భారత్తో మ్యాచ్ ఆడాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. దీనంతటి కారణం ఎవరు? ఆ మొహసిన్ నఖ్వీ. ఈ మొహసిన్ నఖ్వీ అనేవాడు ఏం చేశాడు? గతంలో మనకు తెలుసు కదా, ఆసియా కప్ మనం గెలిస్తే ఆ కప్పుని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టుకున్నాడు. ఆసియా కప్ ఇవ్వాలా మనకి, నేను ఇస్తేనే తీసుకోవాలి. అరే బాబు, మీరు ఉగ్రవాదుల్ని పెంచి పోషించిన దేశం, మీరు మీతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అసలు మీతో కప్పు కూడా తీసుకోమని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు ఆసియా కప్లో ఆడినటువంటి మిగతా టీమ్స్ ఉన్నాయి కదా, మిగతా దేశాల చైర్మన్లు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించండి తీసుకున్నామంటే లేదు, నేను ఆసియా కప్పు చైర్మన్ నేను, పీసీబీ చైర్మన్ నేను అని చెప్పి మీరు కప్పు తీసుకుంటే నా చేతుల మీద కానీ తీసుకోవాలి, వచ్చి తీసుకోండి. సూర్యకుమార్ యాదవ్ వస్తాడా, ఇంకొకళ్ళు వస్తారా, రండి నా దగ్గరికి రండి, నన్ను అడగండి, అప్పుడు నేను కప్పు ఇస్తానని చెప్పి పిచ్చి కూతలు కూశాడు ఈ మొహసిన్ నఖ్వీ. అంటే వీళ్ళు ఆట అవసరం లేదండి, మన దేశం గెలవాలి, మన ఆటగాళ్ళు అద్భుతంగా ఆడాలి, ఈ క్రీడా స్ఫూర్తి ఏమీ ఉండదు. రాజకీయాలు, భారత్ మన శత్రువు, మనం ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వాళ్ళ దేశం మీద కుదులుతున్నాం, వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారు, మనం సగం చచ్చిపోయాం కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి,
కాబట్టి ఏం చేయాలి, ఇష్టారీతన భారత్ని ఇబ్బంది పెట్టాలి. ఈ రాజకీయాల మీద, ఈ కుట్రలు కుతంత్రాలు, ఈ పనికిమాలినటువంటి వేషాల మీదే ఈ మొహసిన్ నఖ్వీ అనేవాడు కాన్సన్ట్రేట్ చేస్తాడు. దేశాన్ని ఆటని పట్టించుకోడు. అందుకే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశం తరఫున ఆడుతున్నటువంటి ఆటగాళ్ళు కూడా ఆటను లైట్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. నిన్న మ్యాచ్లో తుక్కు ర్యాగొట్టాం. ఇషాన్ కిషన్ దెబ్బకి మొత్తం పాకిస్తాన్ ఒక్కసారిగా హడలిపోయింది. నిన్న ఆట చూసిన వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం తేలిపోయారు. 114కి చాప చుట్టేసింది ఆ టీం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వాళ్ళకి రాజకీయాల ముఖ్యం, ఆట అసలు అవసరం లేదని కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో డెఫినెట్గా షోయబ్ అఖ్తర్ ఆవేదనలో అర్థం ఉంది. మొహసిన్ నఖ్వీ అనేవాడిని పూర్తిగా బర్తరఫ్ చేసేయాలి, వాడిని తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సూపర్ స్టార్లుగా పేర్లు చెప్పుకుంటున్నారో బాబర్ ఆజాము, షాదాబు, షాహిద్ అతను ఉన్నాడు కదా బౌలర్, వీళ్ళు సూపర్ స్టార్లుగా మెచ్చుకుంటా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్ అయినా వీళ్ళు గెలిపిస్తూ ఉన్నారా? ఆటం చేతగానోళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు? మీకు దేశం ముఖ్యం కాదు, మీకు మీ రాజకీయాలు ముఖ్యం అని చెప్పి షోయబ్ అఖ్తర్ ఏదైతే అన్నాడో అది 100% వాస్తవం. ఇప్పటికైనా ఈ కుట్ర మనస్తత్వాలు, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా బంద్ చేసి ఈ మొహసిన్ నఖ్వీ అనేవాడిని బర్తరఫ్ చేసి నిజమైనటువంటి నాయకుడిని పీసీబీ చైర్మన్గా చేస్తే కొంతలో కొంతైనా ఆ దేశ క్రికెట్ బాగుపడుతుందని చెప్పి ఒక హెచ్చరిక చేశాడు షోయబ్ అఖ్తర్. సో డెఫినెట్గా చాలా మంచి విషయం చెప్పాడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. షోయబ్ అఖ్తర్ అన్నటువంటి మాటల్ని, మొహసిన్ నఖ్వీ ప్రవర్తనని మీరు ఏ విధంగా చూస్తారు? ప్లీజ్ కామెంట్.